క్యాండిల్స్ ఎత్తండి ఒకసారి. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి. నశించాలి కాశ్మీర్ లో ఉగ్రవాద చర్య, నశించాలి కాశ్మీర్ లోని ఉగ్రవాద. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. వందే మాతరం, మాతరం వందే మాతరం, భారత్ మాతా కి జై. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, మాతరం వందే మాతరం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి. ఉగ్రవాదాన్ని ఖండించాలి, ఖండించండి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఖండించాలి, ఖండించండి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని. జై జనసేన, జై జనసేన, జై జనసేన. లైట్ ఆఫీస్ సతీష్. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కి జై. ఖండించాలి, ఉగ్రవాదాన్ని ఖండించాలి, ఉగ్రవాదాన్ని ఖండించాలి, ఉగ్రవాదాన్ని ఖండించాలి. మరి నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్లో ఏదైతే టూరిజంకి వెళ్ళినటువంటి ప్రజలపైన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు దాడి చేసి మరి అమాయక హిందూ ప్రజల్ని పట్టణ పెట్టుకుని 28 మందిని బలిగొన్నారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో కనుగొప్పుతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి చర్య ఇది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న సంఘటన జరిగిన దగ్గర నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనస్తాపన చెంది మరి ఈ రోజున పొద్దున్న మా రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, ఎయిర్ మహిళలకు, ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి జెండాని కిందకి దించి మధ్యలో కట్టమని, అదేవిధంగా ఈ యొక్క కొవ్వొత్తి ర్యాలీ ద్వారా ఆ యొక్క దుండగులకి దుర్మార్గులకి కూడా కనువిప్పు కలగాలి. మరి దేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలను కూడా మేలుకొలిపి మరి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిఘటన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో మరి చనిపోయినటువంటి 28 కుటుంబాలకి మరి సంతాపం తెలియజేస్తూ 20 మంది త్వరగా కోలుకొని వారి యొక్క ఇంటికి వెళ్ళే విధంగా మరి ఉండాలని ఆ వైపుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడికి కొవ్వొత్తి ర్యాలీగా ఈరోజు వచ్చాం. మరి రేపు కూడా కార్యక్రమం ఉంది. ఎల్లుండి శుక్రవారం మానవహారాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవహారం పిలిపించారు. ఎల్లుండి శుక్రవారం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో అక్కడ మానవహారాన్ని ఎల్లుండి సాయంత్రం నిర్వహిస్తాం. ఇట్లాంటి ఎందుకంటే ఒక అమాయక ప్రజలు హనీమూన్కి వెళ్ళి కొత్తగా వివాహమైనటువంటి దంపతులు హనీమూన్కి అని బయలుదేరి మరి వాళ్ళు కూడా అక్కడ భర్త చనిపోతే భార్య అక్కడ ఉండి రోధిస్తూ ఉంది. ఈ రోజున అట్లాంటి దుండగులు దుర్మార్గులు క్రూర మృగాల కంటే ఘోరంగా మరి ఈ రోజున చేసినటువంటి ఉగ్రవాదులు మరి అట్లాంటి చర్యలు అమాయక ప్రజలు కాదు. ఏదైనా డిమాండ్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఆ డిమాండ్స్ పెట్టుకోవాలి తప్పించి ఇలాగ అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయక హిందువులైనటువంటి మరి వారు ఒక టూరిజం కోసం వెళ్ళినటువంటి హనీమూన్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఇట్లా పట్టున పెట్టుకుంటాం అనేది ఘోరమైన చర్య అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి, జనసేన పార్టీ నాయకుల నుంచి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు త్వరగా కోలుకొని వారి యొక్క స్వర్గానికి వెళ్ళే విధంగా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.